ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెళ్ళేసి అక్కడ ఉన్న ప్రజల్ని మీకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, మీ ఎమ్మెల్యే ఏం చేశాడంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట మాకైతే ఎలాంటి లబ్ధి పొందలేదు, మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఎలా జరుగుతుందనేసి నేను అడుగుతున్నాను. మీరు ప్రతి ఒక్క ఓటుకి నోటు తీసుకుంటూ ఉంటే కనీసం ఒక ఓటు కోసము వాడు 1000 రూపాయలు ఇచ్చినా కూడా అలాంటి 1,00,000 మందికి ఇచ్చినా కూడా 10 కోట్లు అవుతుంది. వాడు గెలిచిన తర్వాత వాడికి వచ్చే జీతం 1,20,000 నుంచి 1,40,000 వరకు వస్తుంది. పై డబ్బులు వాడికి ఖర్చులకు పోయినా వాళ్ళు మిగిలేదు మాత్రం 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయల కోసం ఒక 5 ఏళ్ళు వాడు కష్టపడిన అధికారంలో ఉన్న వాడికి లబ్ధి పొందేది మాత్రం గవర్నమెంట్ నుంచి 60 లక్షలు. 60 లక్షలకి 60 కోట్లు పెట్టడానికి ఎవడు పిచ్చోడైతే కాదు. అలాంటిటప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే వాడు ఎంత అవినీతి చేస్తూ ఉంటాడు. ఇంకా కాకపోతేనూ ఇంక వాడు గెలిచిన తర్వాత వాడు చుట్టూ కనీసం ఒక 10 నుంచి 20 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక 10,000 నుంచి 20,000 వరకు జీతం ఇచ్చినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నెల వాడు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం ఇచ్చి ఇవ్వాలంటే వాడు ఎంత సంపాదిస్తూ ఉండాలి, వాడు ఎంత అవినీతి చేస్తూ ఉండాలి. కానీ ఇలాంటి దాని మీద ప్రశ్నించేవాడు లేడు, గమనించేవాడు లేడు. ప్రతి ఒక్కడు అభిమానము పార్టీ గడ్డి గుడ్డు అని ఓట్లు